స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ చిన్న కోడలు రెండవ భాగం. మరునాడు పెళ్లిళ్ల పేరయ్య ధరణి ఇంటికొస్తాడు. అమ్మా సావిత్రమ్మ, మీ అమ్మాయికి మంచి సంబంధం తీసుకొచ్చాను. సంబంధం తీసుకురమ్మని మేం మీకు చెప్పలేదు కదా పంతులు గారు. వెతుక్కుంటూ వచ్చిన సంబంధం వద్దనకమ్మా. చూడండి పంతులు గారు, మేం పేదవాళ్ళం, పైసా కట్నం ఇచ్చుకోలేం. దానికి ఇష్టపడి పెళ్లి చేసుకునే వాళ్ళుంటే చూపించండి, లేదంటే వెళ్ళిపోండి. అచ్చం అలాంటి సంబంధమే తీసుకొచ్చానమ్మా. ఇదిగో ముందీ ఫోటో చూడండి. ఈయన మాకు ముందే తెలుసు. అయితే మరీ మంచిది. కుర్రాడు చాలా మంచివాడు. రూపాయి కట్నం తీసుకోడు. పైగా ఆదర్శభావాలు కలవాడు. అమ్మాయి గుణవంతురాలైతే చాలు అన్నాడు. అందుకే మీ దగ్గరికే వెతుక్కుంటూ వచ్చాను. అదృష్టం వెతుక్కుంటూ వస్తే కాదంటావా పంతులు గారు? అలాగే కానివ్వండి. అలాగేనమ్మా. శుభం. అబ్బాయిని ఒక మాట అడిగి విషయం ఏంటన్నది మీకు చెప్తాను అని పెళ్లిళ్ల పేరయ్య వెళ్ళిన కొద్దిసేపటికే ధరణికి కాల్ చేసి అబ్బాయికి మీ సంబంధం ఇష్టమేనంటమ్మా అని చెప్తాడు పేరయ్య. అది విన్న ధరణి ఆదిత్యకి వెంటనే కాల్ చేస్తుంది. ఆదిత్య గారు, పెళ్లిళ్ల పేరయ్య మీ పెళ్లి సంబంధం తీసుకుని మా ఇంటికొచ్చారు. ఆ విషయమే మాట్లాడ్డానికని మీకు వీలైతే రేపొకసారి మా కంపెనీ దగ్గరికి రాగలరా? సరేనండి, రేపు కలుస్తాను. ఇక మరుసటి రోజు ఆదిత్య గార్మెంట్ కంపెనీ దగ్గరికి వెళ్లి ధరణిని కలుస్తాడు. ఇద్దరూ కలిసి ఆ పక్కనే ఉన్న కాఫీ షాప్లో కూర్చుంటారు. పెళ్లిళ్ల పేరయ్య మీ సంబంధం గురించి చెప్పి మీ ఫోటో చూపించగానే మొదట నేను ఆశ్చర్యపోయాను. నిజానికి నిన్నటి వరకు కూడా ఈ జన్మలో నాకు పెళ్ళవుతుందని నేను అనుకోలేదు. నేను కూడా అంతేనండి. నాకు తగ్గ అమ్మాయి ఇంత త్వరగా దొరుకుతుందనుకోలేదు. థ్యాంక్స్. కట్నం తీసుకోకుండా నన్ను పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చినందుకు. మీకు కూడా థ్యాంక్స్, నాతో పెళ్లికి ఒప్పుకున్నందుకు. పెళ్ళయ్యాక జాబ్ కంటిన్యూ చేయమంటారా? అది పూర్తిగా మీ ఇష్టం. యాదృచ్ఛికంగా భలే జరిగింది కదా. మీరేమీ అనుకోకపోతే మీకొక నిజం చెప్పాలి. నిజానికి ఇది యాదృచ్ఛికం కాదు. నేనే పంతులు గారిని మీ ఇంటికి పంపించాను అని జరిగిన విషయం మొత్తం వివరించి చెప్తాడు ఆదిత్య. ఇదంతా విన్న ధరణి, ఇప్పుడు మీరు నాకింకా బాగా నచ్చారు. మీలాంటి మంచి వ్యక్తిని ఏ అమ్మాయి వదులుకోదండి. మనకి పెళ్లికి ముందే పరిచయం ఉన్నట్టు మా వాళ్లకు చెప్పకండి. ఏం చెప్తే ఏమవుతుంది? మీరు నా మనస్తత్వం తెలుసుకొని మీ మాయ మాటలతో నన్ను నమ్మించి పెళ్లి చేసుకున్నారనుకొని పెళ్ళయ్యాక మిమ్మల్ని ఇంట్లో అందరూ అగౌరవంగా చూస్తారు. థ్యాంక్స్, నా గురించి ఇంతలా ఆలోచించినందుకు. నా కాబోయే భార్య గురించి నేను కాక ఇంకెవరు ఆలోచిస్తారు అని చెప్పి ఇద్దరూ నవ్వుకుంటారు. ఉమాదేవితో సహా ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం లేకపోయినా ఎలాగో వాళ్ల మాట ఆదిత్య వినడని తెలిసి ఆ పెళ్లితంతూ కాస్త జరిపించేస్తారు ఉమాదేవి వాళ్ళు. ఇక ఆదిత్య ధరణిలకి పెళ్లైపోతుంది. ఒకరోజు మాలిని రాగిని తోడికోడలిద్దరూ కలిసి హాల్లో ఉన్న ధరణి దగ్గరికొస్తారు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. మా ఇంట్లో పని మనిషి స్థానంలో ఉండాల్సిన నీకు మాతో పాటు సమానంగా కోడలి స్థానం దక్కింది. వాళ్ల వెటకారం ధరణికి అర్థమవుతుంది. ఎవరి స్థానం ఏమిటి అనేది నిర్ణయించేది ఆస్తులు, స్టేటస్ కదక్కలు, వ్యక్తిత్వం అనేసి వంటగదిలోకి వెళ్ళిపోతుంది ధరణి. దాన్ని చూడవే చెల్లి. తినడానికి తిండి లేని కుటుంబం నుంచి వచ్చింది గాని పౌరుషానికి మాత్రం తక్కువ లేదు. ఎన్నాళ్ళు ఈ పౌరుషం కడుపులో కాలితే గుర్ర ఎండు గడ్డి మేస్తుంది. మరోపక్క వంటగదిలో ధరణి దగ్గరికొస్తుంది ఉమాదేవి. చూడమ్మాయి, ఆస్తిపాస్తులు ఉన్నవాళ్లు కూడా ఇంకా ఎక్కువ సంపాదించాలని చూస్తారు ఈ రోజుల్లో. డబ్బు లేకపోతే మనుషులకు విలువ లేదు. వాడేమో నీతి నిజాయితీలను పట్టుకొని ఊగులాడుతూ ఉంటాడు. మంచిగా సంపాదించుకునే ఉద్యోగం ఉన్నా ఉపయోగించుకోడు. ఇలాగే ఉంటే రేపు మీకు, మీ పిల్లలకి ఏం సంపాదిస్తాడు? నువ్వైనా మీ ఆయనకి చెప్పు. క్షమించండి అత్తయ్య గారు, ఆయన వ్యక్తిత్వాన్ని మార్చుకోమని నేను చెప్పలేను. పైగా నాకు ఆయనలో నచ్చింది కూడా ఆ క్వాలిటీనే. సరిపోయింది, గంతకు తగ్గ బొంతలాగా మావాడికి సరిపోయినట్టే ఉన్నావు. వాడేమో జీతం తప్ప వేరే ఏమీ తీసుకోకూడదు అంటాడు. నువ్వా రూపాయి కట్నం తీసుకురాకుండా వచ్చావు. ఏం చూసుకుని ఇంత పొగరు నీకు? ఇది పొగరు కదత్తయ్య, ఆత్మాభిమానం. గాడిద గుడ్డేం కాదు.
బతకడానికి ఉపయోగపడని ఈ ఆత్మాభిమానం గంగలో కలపడానికి తప్ప దేనికి పనికిరాదు. చెప్తే వినకపోతే నేనేం చేస్తాను? మీ కర్మ మీరనుభవించండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఉమాదేవి. ఒకరోజు ఉదయ్ విక్రమ్ వాళ్ళ ఆఫీస్కి వెళ్తాడు. ఏంటన్నయ్య ఇలా వచ్చావు? ఈ ఫైల్ పైన నీ సంతకం కావాలరా. ఏం ఫైల్ అన్నయ్య? ఆ కొత్తగా కన్స్ట్రక్ట్ చేయబోతున్న అపార్ట్మెంట్ ప్లాన్ ఫైల్. చూడన్నయ్య, తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే అనే సామెత నువ్వు వినే ఉంటావు. పైగా బల్ల కింద అలవాటు పడిన చెయ్యికి అన్నా తమ్ముడు అనే బంధాలు తెలియవు. చెయ్యి తడిపితేనే పెన్ను కదులుతుంది. ఆ విషయం నాకు తెలియదా తమ్ముడు? ఇదిగో నీ వాట అని కొంత డబ్బు విక్రమ్ చేతిలో పెడతాడు. ఇప్పుడు చెప్పన్నయ్య, ఎక్కడ సంతకం కావాలంటే అక్కడ పెడతాను. విక్రమ్ దగ్గర సంతకాలు తీసుకుని ఉదయ్ వెళ్ళిపోతాడు. ఒకరోజు సాయంత్రం ఆదిత్య ఇంటికొచ్చేసరికి డల్గా కూర్చుని ఉంటుంది ధరణి. ధరణి, ఏంటలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానే. లేదు, ఏదో జరిగింది. ఏంటది చెప్పు. ఇంట్లో ఏమైనా అన్నారా? నన్ను ఎవరూ ఏమీ అనలేదు. ఏమీ తోచక మీకోసం ఎదురు చూస్తూ అలా కూర్చున్నానులేండి. ధరణి, సమయం చాలా విలువైంది. దాన్ని వృధా చేయకూడదు. ఖాళీగా ఉండటం ఎందుకు? రేపటినుంచి నీ జాబ్కి నువ్వెళ్ళు. నిజానికి నేనే మిమ్మల్ని అడుగుదామనుకున్నా. ఈలోగా మీరే చెప్పారు. మన పెళ్లికి ముందే జాబ్ విషయంలో నిర్ణయం నీ ఇష్టమని చెప్పాను కదా ధరణి. చెప్పారనుకోండి, కానీ ఇంట్లో అత్తయ్య వాళ్ళు ఏమంటారోనని. వాళ్ళేమంటారు? నువ్వు చేసేదేమీ తప్పు పని కాదు కదా. అన్నట్టు మీ ఆఫీస్ కూడా ఎలాగూ మా ఆఫీస్ దగ్గరే కదా. పైగా ఇద్దరికీ ఆఫీస్ టైమింగ్స్ ఒకటే కాబట్టి ఇద్దరం కలిసి వెళ్ళి కలిసి వస్తే బాగుంటుంది కదండి. అలాగే ధరణి, ఈ ఐడియా కూడా బాగుంది. ఇక మరునాడు ఉదయమే లేచి ఇంట్లో పనులన్నీ చకచకా చేసి భర్తతో పాటు ఆఫీస్కి బయలుదేరుతుంది ధరణి. హాల్లో ఉన్న ఉమాదేవి, నువ్వెక్కడికమ్మాయ్? ఏంట్రా, నీ పెళ్ళం వాళ్ళ పుట్టింటికి ఏమైనా వెళ్తుందా? మరి సూట్ కేసు కాకుండా ఒట్టి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుందేమిటి? పుట్టింటికి కాదత్తయ్య గారు, ఆఫీస్కి. ఇక అక్కడే ఉన్న మాలిని, ఆఫీస్కా? ఏ ఆఫీసు? నేనిదివరకు పనిచేసిన గార్మెంట్ కంపెనీ. పెళ్ళయ్యాక కూడా ఆడవాళ్ళు ఉద్యోగం చేయడం ఏమిటి? అవునరా, కోడళ్ళు ఉద్యోగం చేయడం మన ఎంట వంట ఉందా? చేస్తే తప్పే ఉందమ్మా. తప్పున్నారా? ఊర్లో వాళ్ళందరూ ఏమనుకుంటారు? దొంగతనం లాంటి తప్పుడు పనులు చేయకుండా గౌరవంగా బ్రతికే ఏ పని చేసినా తప్పులేదు కదా అత్తయ్యగారు. పలానా ఉమాదేవి చిన్న కోడలు ధరణి మగాళ్ళలాగా టౌన్కెళ్ళి ఉద్యోగం చేస్తుందంటే అత్తయ్యగారికి ఎంత చిన్నతనం! అత్తయ్యగారు తల ఎక్కడ పెట్టుకోవాలి. అవునరా, నేను ఏమాత్రం ఇందుకు ఒప్పుకోను. అమ్మా, మన బ్రతుకు మనం బ్రతకాలి కాని నలుగురి గురించి ఆలోచించకూడదమ్మా. మనం ఉంటుంది ఆ నలుగురిలోనే కదా మరిదిగారు. మరి అలాంటప్పుడు వాళ్ళని పట్టించుకోకూడదంటే ఎలా? చూడమ్మాయ్, ఉద్యోగం లేదు, గిజ్జోగం లేదు, లోపలికెళ్ళు. పిచ్చత్తయ్య, మీ అందరికీ తెలియని ఇంకో విషయం ఉంది. ఈ ఇంట్లో ఉంటే ఇంటి పని మొత్తం చేయాల్సి వస్తుంది. అందుకని ఉద్యోగం వంక పెట్టుకుని ఇంటి పని తప్పించుకోవచ్చని నీ చిన్న కొడలు ఎత్తుగడా. అమ్మో, ఈవిడగారు మామూలు తెలివైంది కాదు. అందుకాదు, ఇంటి పని మొత్తం చేసే ఆఫీస్కి బయలుదేరాను. రోజు అలాగే పనిచేసి వెళ్తాను. అయినా సరే నేను మాత్రం ఒప్పుకోను అని మొండిపట్టు పట్టు కూర్చుంటుంది ఉమాదేవి. ధరణి, వీళ్ళందరినీ ఒప్పించి అన్నీ చెయ్యాలంటే అస్సలు కుదరవు. మా వాళ్ళు ఒకసారి చెప్తే అర్థం చేసుకునే మనుషులు కాదు. వాళ్ళ వాదన వాళ్ళది తప్ప పక్క వాళ్ళని పట్టించుకోరు. పద అని భార్యని తీసుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు ఆదిత్య. చూశారా అత్తయ్య, మీ చిన్నబ్బాయికి అసలు మన వంటి లెక్కేలేదు. చూస్తున్నానమ్మా, ఏం చేయను? భయపెట్టో బ్రతిమలాడో చెప్పడానికి చిన్నపిల్లలు కాదు కదా అని ఉమాదేవి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఇక గార్మెంట్ కంపెనీలో, హాయ్ ధరణి, ఎలా ఉన్నావు? బావున్నాను మేడం. హాయ్ ధరణి, నువ్వు మళ్ళీ కంపెనీకి వస్తావనుకోలేదు. అలా ఎందుకు అనుకున్నావు? పెళ్ళయింది కదా, మన బ్యాచ్లో లలితలాగా నువ్వు కూడా రావేమో అనుకున్నాను. మరి నీకు కూడా పెళ్ళయింది కదా, నువ్వు కంపెనీకి వస్తున్నావుగా. నాది వేరే సంగతిలే. నాకసలు రావడం ఇష్టం లేకపోయినా తప్పక వస్తున్నాను. అంత కష్టంగా రావడం దేనికి? మానేయచ్చు కదా. మా ఆయన చాలా పిసినారి. వచ్చే జీతం పోగొట్టుకోవడం ఎందుకని కట్నం తీసుకొని కూడా మళ్ళీ ఉద్యోగం చేస్తున్నాడు. కానీ లలితకి కంపెనీకి రావాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది.
కానీ వాళ్ళ ఆయన రానివ్వడం లేదట. కారణం ఏంటి మేడం? లలిత వాళ్ళ ఆయనకి పెళ్ళయ్యాక కూడా తన భార్య ఉద్యోగం చేయడం ఇష్టం లేదట. అయినా పెళ్ళయ్యాక ఉద్యోగం చేస్తే తప్పేంటి మేడం? ఈ సమాజానికి, ఈ మగాళ్ళకి, భర్తలకి ఇండిపెండెంట్గా ఆలోచించే ఆడవాళ్లు నచ్చరు. ఆడవాళ్ళెప్పుడు మగవాళ్లపై ఆధారపడాలనుకుంటారు. ఆడవాళ్ళని చెప్పు చేతల్లో పెట్టుకోవాలనుకుంటారు. ఏది కావాలన్నా భార్య భర్త దగ్గర అడుక్కునేలా ఉండాలని వాళ్ళనుకుంటారు. అందుకని ఒప్పుకోరు. అయితే ఈ విషయంలో నేను చాలా లక్కీ. మా వారు ఏదైనా నా ఇష్టమంటారు. ఆయన చాలా ఆదర్శ భావాలు కలవాడు. అంతేకాదు మేడం, కానీ కట్నం తీసుకోకుండా నన్ను పెళ్లి చేసుకున్నారు. ఏంటి, నిజంగానా? అవును. వావ్, రియల్లీ హీజ్ ఎ గ్రేట్ పర్సన్. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు ఉదయ్ ఆదిత్య వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వస్తాడు. ఏంటన్నయ్యా ఇలా వచ్చావు? ఏమీ లేదురా, ఇదిగో ఈ డబ్బు నీ దగ్గరుంచు. నాకెందుకన్నయ్యా? నీ సంపాదన మాకంటే తక్కువ. పైగా కొత్తగా పెళ్ళైన వాడివి, ఖర్చులకి పనికొస్తాలే, ఉంచు. మళ్ళీ నాకు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదులే. 10 రూపాయలు ఇవ్వటానికి అల్లాడిపోయే మా అన్నయ్య ఇంత ప్రేమ ఒలకబోస్తున్నాడంటే ఏదో మతలబు ఉండే ఉంటుంది అని అనుకుని, వద్దన్నయ్య, నా దగ్గర డబ్బులున్నాయిలే అని ఆ డబ్బు తీసుకోలేదు ఆదిత్య. సరేరా, నీ ఇష్టం. నీకెప్పుడు కావాలన్నా మొహమాటం లేకుండా అడుగు. ఆ పరిస్థితి ఎప్పటికీ రాదులే అన్నయ్య. అది కాదురా, నీతో నాకు చిన్న పనుంది. ఈ ఫైల్ పైన ఎంఆర్ఓ గారిది చిన్న సంతకం కావాలి. కొంచెం పెట్టిస్తావా? ఏం ఫైల్ అన్నయ్య అది? ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేయబోతున్న అపార్ట్మెంట్కి సంబంధించిన ఫైలు. దానికి ఎంఆర్ఓ గారి సంతకం ఎందుకు? హౌసింగ్ డిపార్ట్మెంట్లో విక్రమ్ అనే దగ్గరికి వెళ్తే సరిపోతుంది కదా. అంటే ల్యాండ్ గురించి చిన్న ఇష్యూ ఉందిరా, దాని గురించి. దానికి నా సహాయం దేనికన్నయ్యా? నేరుగా నువ్వే ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళొచ్చు కదా. అంటే అది లిటిగేషన్ ల్యాండ్. వేరే అతను కబ్జా చేసిన ల్యాండు తక్కువ రేటుకు వస్తుంటే కొన్నాను. ఇప్పుడు ఆ ల్యాండ్కి డాక్యుమెంట్స్ బుట్టిస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఎలాగోలా మీ ఎంఆర్ఓ గారి చేత చిన్న సంతకం చేస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అలా చేస్తే రేపా అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కొనుక్కున్న అమాయకులు నష్టపోతారు కదన్నయ్య. ఎవరెలా పోతే మనకెందుకురా? వ్యాపారంలో ఇలాంటివి సహజం. ఎవరికి ఎంతవరకు తినాలని రాసిపెట్టుందో వాళ్ళకి అది చెందుతుంది. అయినా సంతకం ఊరికే వద్దులే, ఇదిగో డబ్బు అని ఆదిత్యకి డబ్బివ్వబోతాడు ఉదయ్. నాకు లంచం ఇష్టం ఉండదని నీకు తెలుసు కదన్నయ్య, అందుకే మీ ఎంఆర్ఓకివ్వు. కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ గారు కూడా చాలా స్ట్రిక్ట్, లంచం తీసుకోరు. అది తెలుసుకునే నీ దగ్గరకొచ్చాన్రా. కొత్త ఎంఆర్ఓకి నీ నిజాయితీ అంటే ఇష్టమని, నువ్వు చెప్పిన మాట కాదనడని తెలుసుకునే వచ్చాను. సారీ అన్నయ్య, నేను చేయలేను. ప్లీజ్ రా తమ్ముడు. సారీ అన్నయ్య, నా ఎథిక్స్కి విరుద్ధంగా నేను ఈ పని చేయలేను అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు ఆదిత్య. ఉదయ్ కూడా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత ఈ కథలో ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం. ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.